చంద్రబాబు నాయుడు గారు ఎంత టాలెంటెడ్ రా అంటే నిన్న యోగా కార్యక్రమం పెట్టినాడు. ఎవడైనా కూడా ఆరోగ్యం కోసం యోగా పెడతాడు. ఈయన రికార్డుల కోసం యోగా పెట్టినాడు. ఎందుకు రికార్డుల కోసం యోగా పెట్టినాడంటే మా ఊర్లో 10 సంవత్సరాల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు యోగాలో. నిన్న మొన్న చచ్చిపోయినోడు కాదు, 10 ఏళ్ల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ యోగాలో. ఏమన్నా శివానికి శివాసనానికి సర్టిఫికేట్ ఇచ్చినారేమో. అంటే ఏం చేసినా కూడా దాంట్లో స్కామే ఉంటుంది తప్ప ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఏమి కూడా చెయ్యరు. కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమరా అంటే ఈ భారతదేశంలో ఇంకొక గొప్పటి అవకాశం. ఒకరిపైన ప్రేమతో ఓటేసేదానికన్నా ఇంకొకటి పైన కోపంతో ఓటేస్తారంట. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి ఫస్ట్ చెంపదెబ్బ అనుకోండి, మెట్టు దెబ్బ అనుకోని పడేది ఆడినా తెలుసా? ఈ వైన్ షాప్ల కాడనే. ఒరే వైన్ షాపులు వచ్చినాయి, ఇంకా మన గల్లాపేట నిండుతుంది, మన జోబులన్నీ నిండుతాయని అందరు వేసినారు ఆ టెండర్లు. నీకు 10 రూపాయలు ఇచ్చినాయి అనుకో, ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు? ఒక్కొక్కడు 5 రూపాయలు తింటాడు. కానీ 10 రూపాయలు ఇచ్చి 10 మందిని తినమంటే ఒక్కొక్కరికి 1 రూపాయి వస్తుంది. ఈరోజు ఒక నియోజకవర్గంలో 10 బెల్ట్ షాపులు, 10 వైన్ షాపులు పెట్టినారు. ఫస్ట్ తెలుగుదేశం వాడిది అనేది తెలుగుదేశం కార్యకర్తలే, వేరే ఎవడిది అన్నాడు. అది ఎప్పుడు తెలుస్తుంది? 2 ఏళ్ల తర్వాత లెక్కలు వేసుకునేప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది అనేది. ఇప్పుడే తెలియదు. ఎందుకంటే నేను కూడా మా ఊర్లో ఒక ఏరియా ఉంటుంది, షికారిపేట అని ఒక ఏరియా ఉంటుంది మా ఊర్లో. ఆడ పాపం వాళ్ళు సారాయి కాసుకొని బతుకుతుంటారు. జగన్ సార్ గవర్నమెంట్లో ఇట్లా సారాయి గాయడం తప్పని చెప్పి కేసులు పెడితే దాదాపుగా 700 ఓట్లు ఉంటాయన్నాడ. 700 ఓట్లు ఉంటే 500 ఓట్లు టీడీపీకి మెజార్టీ ఇచ్చింది. నేను అడిగినా, ఏరా ఇన్ని పథకాలు ఇచ్చినారు, ఈ మీరందరూ పేదరికంలో ఉంటే కూడా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాడు జగన్ సారు, ఏరా 500 మెజార్టీ ఇచ్చినారా మీరు టీడీపీ వాళ్ళకంటే, అన్న మమ్మల్ని సారాయి కాసుకొనిలే, అందుకే మేము బెయిలే ఈసారి అంతా మూకుమ్మడిగా టీడీపీకి వేసినాము అన్నారు. సర్లే మొన్న ఒక కోర్టు వాయిదా ఉంటే పోతేనే పలకరించేదానికి వచ్చినారు. ఏరా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సుఖంగా ఉండారా అని. అంటే ఊర్లోనే ఎవరం లేమన్నా అని. ఎందుకు రా అంటే 99 రూపాయలకే మందు దొరుకుతా అంటే ఇంకా సారాయి తాగేటోడు ఎవడన్నా. అంటే నువ్వేం తప్పు చేయాల్సిన అవసరం లే, ఉన్న ప్రభుత్వమే వాడి నెత్తి మీద వాడే టోపీ పెట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా నేను చెప్పేది ఏమరా అంటే, ఏమీ లేని కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పేదరికంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన పోరాడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నిజాయితీగా ఒక పార్టీనే నమ్ముకొని ఒక నాయకుడిని నమ్ముకొని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాగా మాట్లాడే వక్తలు ఉన్నారు. కాబట్టి అన్ని రకాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటేనా, చాలామంది నాయకుల్ని చూసినాం ఇప్పటి వరకు. ఇందాక మా మైదుకూరు అన్న కూడా ఎవరో ఏడున్నాడో అన్న, ఓకేనా, మా మైదుకూరు అన్న కూడా చాలా గొప్ప మాట చెప్పినాడు. రాజశేఖర్ రెడ్డి సార్ తోటి ఏ రకంగా అయితే అటాచ్మెంట్ ఉన్నిందో మాకు అటువంటి అటాచ్మెంట్ కావాలా జగన్మోహన్ రెడ్డితో, ఈ పదవులు కాదు ఇంకొకటి కాదు అని. నిజంగానే చాలా గొప్ప మాట అన్నది. ఎందుకంటే మేము కూడా పనిచేసే జగన్ సార్ ఎప్పుడైనా కూడా శబాష్ అని చెప్పి భుజం తడితే చాలు తప్ప వేరే పదవి కూడా మేము ఎవరం కూడా ఆశించడం లేదు. ఎందుకంటే ఆయన పైన ఇష్టంతోనే అందరం కూడా పనిచేస్తున్నాం. ఎందుకంటే నాకు కూడా చాలా ఉదాహరణలు చెప్తారన్న రాజశేఖర్ రెడ్డి సార్ దగ్గర నుంచి. ఎందుకంటే ఒక వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంటే కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటేనే ఒక ఎమోషనల్ బాండింగ్. సిద్ధార్థ రెడ్డి అంటేనే రే మావాడరా అని దగ్గర తీసుకునే రోజే మనం రాజకీయంగా గెలిచినట్ల. వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అక్కడ ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు కనీసం మీకు ప్రజల్లో ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది మీరు తెలుసుకుంటున్నారా? మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒకడు అంటాడు ఏదో ఊపిరి పీల్చడం అంట, వదలడం అంట. నాయన మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి పీల్చుకోండి, వదలద్దు. 4 సంవత్సరాల తర్వాత మీరు ఉంటే బాగానే ఉంటే, కాళ్ళు అన్నీ బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళీ ఊపిరి పీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్తున్నాము. ఎందుకు చేయలేకపోయినారు? 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు మీరు. అట్లాంటప్పుడు 5 సంవత్సరాలు చేయని వాళ్ళు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం అందుతూ ఉంటే మరి ఎందుకు వీళ్ళు అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఈరోజు తిరగాలి అంటే 5 సంవత్సరాలు ఏం చేసినారో చెప్పి తిరగండి, అంతేగాని రౌడీ రాజకీయాలు చేయొద్దు.
జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది, మీరు నీతిగా రాజకీయం చేయండి. మీరు 5 సంవత్సరాలు బాగా చేశారు అని అనుకోని ఉంటే 5 సంవత్సరాలు ఏం చేశామని చెప్తూ తిరగండి. కానీ రౌడీ వెధవల్ని, రౌడీలను వెంట వేసుకొని రౌడీ రాజకీయాలు తీసుకొస్తే, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తే మాత్రము ఎవ్వరూ ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉదాహరణకు ఇక్కడే నేను మీ కళ్ళ ముందే అడుగుతాను. ఈరోజు అందరూ లేడీస్ ఉన్నారు ఇక్కడ. అమ్మ, ఏ ప్రభుత్వం బాగుంది? టీడీపీనా వైసీపీనా? మీరే చెప్పండి. మీకు సంక్షేమం ఎక్కడ అందుతుంది బాగా? టీడీపీ కదా. మరి ఇంకా ఏం కావాలా ఈ వైసీపీ నాయకులకు? చెత్త రాజకీయం చేయడానికి మళ్ళీ వస్తున్నారు, జనాలను మళ్ళీ మభ్య పెట్టడానికి, మోసం చేయడానికి మళ్ళీ తిరుగుతున్నారంటే ఎవ్వరు నమ్మరు, ఎవ్వరు మళ్ళీ ప్రోత్సహించరు కూడా. ఖచ్చితంగా చెప్పు దెబ్బలు అయితే పడతాయి మీరు మళ్ళీ పాదయాత్రలకో లేకపోతే వేరే దానిలోకి వస్తే. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నాయకుడు పార్లమెంటు స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి, అట్లాగే బూత్ స్థాయి వరకు ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వము ఎంత మంచి చేసింది, మా మంచి ప్రభుత్వము ఏం మేలు చేస్తుంది ప్రజలకు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం ఈరోజు దామగట్ల గ్రామంలో మొదలుపెట్టాను. దామగట్ల అనే గ్రామము వైసీపీ హయాంలో బాగా మెజారిటీ వచ్చిన గ్రామం ఇది. అదే గ్రామానికి వచ్చి ఈరోజు అడిగితే మహిళల్ని, ముఖ్యంగా మహిళల్ని అడిగితే ఎట్లా ఉందమ్మా అని అంటే అందరూ ఒకటే మాట, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై తెలుగుదేశం. ఏదో అంటున్నారు. సంవత్సరంలో మేము చేయాల్సింది చేసాం, అందరికీ తెలుసు. ఆనాడు పెన్షన్లు పెంచుతానని చెప్పి 250 రూపాయలు పెన్షన్లు పెంచాడు. కానీ ఈరోజు మాత్రము 4000 రూపాయలు చేసి, అట్లాగే వికలాంగులకు కానీ లేదంటే పూర్తి హ్యాండిక్యాప్డ్ అయితే కనుక 10,000, 15,000 ఈరోజు ఇస్తున్నారు. అట్లాగే దీపం పథకం కింద వీళ్లకు 3 సిలిండర్లు ఇవ్వడము, తల్లికి వందనము. ఈరోజు ఎవరిని అడిగినా ప్రతి పిల్లవాడికి, పాపకు మాకు తల్లికి వందనం అందిందమ్మా, 15,000 వస్తుంది అని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అక్కడ ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు కనీసం మీకు ప్రజల్లో ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది మీరు తెలుసుకుంటున్నారు. మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒకడు అంటాడు ఏదో ఊపిరి పీల్చడం అంట, వదలడం అంట. నాయన, మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి పీల్చుకోండి, వదలద్దు. 4 సంవత్సరాల తర్వాత మీరు ఉంటే, బాగానే ఉంటే, కాళ్ళు అన్ని బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళీ ఊపిరి పీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్తున్నాము. ఎందుకు చేయలేకపోయినారు? 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు మీరు. అట్లాంటప్పుడు 5 సంవత్సరాలు చేయని వాళ్ళు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి, సంక్షేమం అందుతూ ఉంటే మరి ఎందుకు వీళ్ళు అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఈరోజు తిరగాలి అంటే 5 సంవత్సరాలు ఏం చేసినారో చెప్పి తిరగండి, అంతేగాని రౌడీ రాజకీయాలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది, మీరు నీతిగా రాజకీయం చేయండి. మీరు 5 సంవత్సరాలు బాగా చేశారు అని అనుకోని ఉంటే 5 సంవత్సరాలు ఏం చేశామని చెప్తూ తిరగండి. కానీ రౌడీ వెధవల్ని, రౌడీలను వెంట వేసుకొని రౌడీ రాజకీయాలు తీసుకొస్తే, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తే మాత్రము ఎవ్వరూ ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉదాహరణకు ఇక్కడే నేను మీ కళ్ళ ముందే అడుగుతాను. ఈరోజు అందరూ లేడీస్ ఉన్నారు ఇక్కడ. అమ్మ, ఏ ప్రభుత్వం బాగుంది? టీడీపీనా వైసీపీనా? మీరే చెప్పండి. మీకు సంక్షేమం ఎక్కడ అందుతుంది బాగా? టీడీపీ కదా. మరి ఇంకా ఏం కావాలా ఈ వైసీపీ నాయకులకు? చెత్త రాజకీయం చేయడానికి మళ్ళీ వస్తున్నారు, జనాలను మళ్ళీ మభ్య పెట్టడానికి, మోసం చేయడానికి మళ్ళీ తిరుగుతున్నారంటే ఎవ్వరు నమ్మరు, ఎవ్వరు మళ్ళీ ప్రోత్సహించరు కూడా. ఖచ్చితంగా చెప్పు దెబ్బలు అయితే పడతాయి మీరు మళ్ళీ పాదయాత్రలకో లేకపోతే వేరే దానిలోకి వస్తే. ధన్యవాదాలు.